ఆనాడే బీసీలకు మహిళలకు గనుక రాజ్యాంగపరమైనటువంటి రక్షణలు ఇచ్చుంటే అధ్యక్ష నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను అధ్యక్ష మన దేశం అమెరికాను దాటిపోయి అభివృద్ధిలో ముందుండేది. మనంతట మనమే ఒక 50% సమాజాన్ని అవకాశాలు ఇవ్వకుండా దూరం పెట్టామనేటటువంటి బాధ మాత్రం అందరికీ ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా మహిళలు లేదు నేనేమంటున్నా ఆనాడు ఎస్సీ ఎస్టీలకు ఎలాగైతే అవకాశాలు ఇచ్చిండ్రో అదే నాడు బీసీలకు మహిళలకు కూడా ఇచ్చి ఉంటే కులాల ప్రాతిపదికన ఇవ్వద్దు అనే ఒక చర్చ వచ్చింది కాబట్టి బీసీలకు ఆనాడు అవకాశం రాలేదు. కానీ ఎస్సీ ఎస్టీలకు కూడా కుల ప్రాతిపదికనే సెక్యూరిటీ ఇచ్చిండ్రు అధ్యక్ష. ఇది చాలా గంభీరమైనటువంటి అంశం. నేనేదో పాలిటిక్స్ మాట్లాడదలుచుకోలేదు అధ్యక్ష. ఒక రెవల్యూషనరీ బిల్ తెచ్చినందుకు వాస్తవానికి కూడా నేను ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇట్లాంటి బిల్లు తెచ్చినప్పుడు బాధ్యత ఎక్కువ ఉండాలి. ఇంకా అదే నేను అడుగుతా ఉన్నా, ఇంకా సీరియస్నెస్ ఎక్కువ ఉండాలని నేను అడుగుతా ఉన్నాను తప్ప ఇంకోటి లేదు అధ్యక్ష. అయితే సంపూర్ణ స్వరాజ్యం ఎప్పుడు సాధ్యమవుతుందంటే నేను చెప్పేది బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలందరికీ కూడా అవకాశం ఉన్నప్పుడే సంపూర్ణ స్వరాజ్యం సాధ్యమవుతుంది అధ్యక్ష. అధ్యక్ష మన దేశంలో గొప్ప గొప్ప మనుషులు ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళు, సాహు మహారాజ్ లాంటి వాళ్ళు, పెరియార్ గారు, నారాయణ గురు గారు, మన రాష్ట్రంలో అధ్యక్ష సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు, పండుగ సాయన్న ముదిరాజు గారు, చాకలి ఐలమ్మ గారు, దొడ్డి కొమరయ్య కుర్మ గారు, అట్లా వీళ్ళందరి పోరాట గాథలు వీర చరిత్రలు అద్భుతమైనటువంటి అంశాలు ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ ఇంతమంది త్యాగదనులు ఇంతమంది పోరాట వీరులు ఉన్నటువంటి సందర్భంలో కూడా అధ్యక్ష అందాల్సినటువంటి అవకాశాలు మాత్రం అందలేదన్నది వాస్తవం అధ్యక్ష. అది ఏ ఇండిసెస్ తీసుకోండి, ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్య తీసుకుంటే అధ్యక్ష మనకు రిజర్వేషన్ ఎప్పుడో వచ్చింది, కానీ ఇప్పటికి కూడా 23% బీసీలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో దాటలేదు అధ్యక్ష. అదేవిధంగా మన యూపీఎస్సీలో జరిగేటటువంటి రిక్రూట్మెంట్లో కూడా వాస్తవానికి రిజర్వేషన్ 27% ఉంటుంది కానీ అధ్యక్ష అన్ఫార్చునేట్లీ 7 to 8% కూడా బీసీలు యూపీఎస్సీలో రాలేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. మరి ఒకవేళ గ్లోబల్ ర్యాంకింగ్స్ చూసుకుంటే అధ్యక్ష 194 దేశాల జాబితాలో మన భారతదేశం 144వ స్థానంలో ఉంది అధ్యక్ష. అంటే తలసరి ఆదాయం విషయంలో. కానీ దేశ తలసరి ఆదాయం వర్సెస్ బీసీల తలసరి ఆదాయం చూసుకున్నట్లయితే అధ్యక్ష అసలు $2,500 పర్ హెడ్ మనది కంట్రీలో ఉంటే బీసీలకు ఉండేటటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అధ్యక్ష $500 కూడా లేదు. అంటే అసమానతలు ఇందాక అన్న ఏవిఎన్ రెడ్డి గారు అద్భుతంగా మాట్లాడారన్న అసమానతలు మన దేశంలో ఎట్లా ఉన్నాయనేటటువంటి అంశం. మరి దీనికి కారణం ఎట్లా అధ్యక్ష? మన దేశంలో సంపదను చూసినట్టయితే 50% జనాభా ఉన్న బీసీల దగ్గర కేవలం 15% మాత్రమే సంపద ఉంది అధ్యక్ష. ఎందుకు వచ్చింది ఈ అసమానతలు అని అంటే డెఫినెట్గా ప్రపంచీకరణ జరిగింది అధ్యక్ష, పారిశ్రామికరణ జరిగింది, సాంకేతిక పురోభివృద్ధి జరిగింది.